హాయ్ గాయస్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. చూసారా, గోంగూర ఇది పప్పులో వేసాను అన్నమాట. పప్పు ఉడికిన తర్వాత దీనికి అడుగు భాగంలో పప్పు అయితే ఉంది. అదిగోండి, తెలుస్తుందా, చూపిస్తాను. పప్పు ఉడికిన తర్వాత దానిపైన గోంగూర వేసాను అన్నమాట. చాలామంది గోంగూర వాతం అని చెప్పి లేడీస్ ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేయరు. కానీ అసలు నిజం ఏంటి అంటే గోంగూర లేడీస్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. దీన్ని డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేకపోతే, అంటే కర్రీస్లో గోంగూర మాత్రమే ఉడికించి దాన్ని తాలింపు పెట్టి ఇలా రైస్లో వేసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. బాగా పుల్లగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో అలాంటి వాళ్ళు పప్పులో వేయడం ద్వారా ఈ గోంగూరని మనం తినొచ్చు అన్నమాట. ఈ గోంగూర తినడం ద్వారా ముఖ్యంగా స్త్రీలకి చాలా అంటే చాలా మంచిది. స్త్రీలకు ఉండే సమస్యలు ఏదైనా సరే క్యూర్ అవుతుందన్నమాట. గర్భసంచి సమస్యలు కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, ఏదైనా కానీ ఈ గోంగూరని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే బ్లడ్ లేక బాధపడుతూ ఉన్నవాళ్ళు, అంటే మన ఒంట్లో బ్లడ్ లేకపోతే ఏది కూడా సరిగా క్యూర్ అవ్వదు కదా. సో బ్లడ్ లేదు అనుకుంటే కనుక 1 గ్లాస్ వాటర్లో ఒక 5 గోంగూర ఆకులు వేసి బాగా మరిగించి ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత వడకట్టి ఆ వాటర్లో తేనె నిమ్మరసం వేసి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే రక్తం అనేది చాలా బాగా పడుతుందన్నమాట. కావాలంటే ఆ కషాయం తాగడానికి ఒక 3 months బిఫోర్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని అది యూస్ చేసిన 3 months తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేసుకోవచ్చు. రిజల్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.